తెలంగాణలో బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి బీజేపీ అధిష్టానం మరింత ఫోకస్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో త్వరలో ఉండడంతో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను ఎవరికి అప్పగించాలనే విషయంపై దాదాపుగా కసరత్తు పూర్తి చేసింది. ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న బలమైన నాయకుడికి ఆయన చేతికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పగ్గాలు ఇస్తారని సమాచారం అందుతోంది. అయితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతు పుష్కలంగా ఉన్న నాయకుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టుగా చెబుతూ ఉన్నారు. సామాజిక వర్గ సమీకరణలను సైతం దీనికి ప్రతిపాదికగా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నాడు. అయితే ఆయన వారసుడిని పార్టీ ఎంపిక చేయాల్సి ఉంది. దీనికోసం సీనియర్ నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి, మురళీధర్ రావు పేర్లను వినిపిస్తుంది. అయితే మహిళని పార్టీలో అధ్యక్షురాలిగా చేయాలనుకుంటే గనక మహబూబ్ నగర్ లోక్సభ సభ్యురాలు డీకే అరుణకు ఆ అవకాశం దక్కుతుందని సమాచారం. రామచంద్రరావుతో పాటు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఈ పదవి కోసం ఫ్రంట్ రన్నర్లుగా నిలిచారన్నమాట. అయితే మహిళా నాయకత్వం వైపు మొగ్గు చూపితే డీకే అరుణను ఖరారు చేయవచ్చని అంటూ ఉన్నారు. అయితే జూలై మొదటి వారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ప్రకటన ఉండవచ్చని తెలుస్తోంది. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారని ఈ విషయం అయితే మనకు తెలుస్తోంది. అయితే ఈ పర్యటన సందర్భంగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పేరును ఖరారు చేస్తారని చెబుతూ ఉన్నారు. అనుభవం ఉన్న వారికి పార్టీ పగ్గాలను ఇవ్వాలనుకుంటే ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కొనసాగించడం లేదా మళ్లీ బండి సంజయ్కు ఆ హోదాను అప్పగించడం బీజేపీ అధిష్టానం ముందు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు. అయితే కిషన్ రెడ్డి అదే పదవిలో కొనసాగడానికి పెద్దగా ఇష్టపడడం లేదని ప్రచారం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గనక బీజేపీ సంస్థాగత ఎన్నికలు కొలిక్కి రావడంతో అధ్యక్ష బాధ్యతలు ఎవరికి దక్కుతాయనే చర్చ ఆ పార్టీలో విస్తృతంగా జరుగుతుంది. అధ్యక్ష పదవి కోసం సుజనా చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా మరికొందరు కూడా పోటీ పడుతూ ఉన్నారు. పురంధేశ్వరి స్థానంలో మరొకరికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతున్నా కూడా ఆమెను కొనసాగించే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ అధ్యక్ష పీఠంపై కన్నేసిన వారిలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ప్రస్తుతం ఏపీ కేబినెట్లో ఉన్న సత్యకుమార్ యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని భావించిన ఆయన చివరకు పశ్చిమ ఎమ్మెల్యే టికెట్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మంత్రివర్గంలో కూడా చోటు దక్కలేదు. బీజేపీ తరపున సత్యకుమార్ యాదవ్కు కేబినెట్లో చోటు దక్కింది. అయితే ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ గత 10 ఏళ్లుగా కూడా రకరకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉంది. అయితే తొలుత కాపు సామాజిక వర్గాన్ని దరి చేర్చుకుంటే బీజేపీకి రాజకీయంగా కలిసి వస్తుందని ఆ పార్టీ భావించింది. అందులో భాగంగానే సోము వీర్రాజు, కన్న లక్ష్మీనారాయణలకు అధ్యక్ష బాధ్యతలు దక్కాయి. సామాజిక సమీకరణల్లో బీజేపీ ప్లాన్ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో చివరికి పురంధేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు దక్కాయి. ప్రస్తుతం పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి 2023 జూలైలో ఈ బాధ్యతలు చేపట్టారు. నెలాఖరులోగా కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. నెలాఖరులోగా ఏపీ కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. పురంధేశ్వరిని కొనసాగిస్తారనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మంత్రి సత్యకుమార్ యాదవ్, డాక్టర్ పార్థసారథి, అయితే మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్తో పాటు రేస్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.